క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చెయ్యి, నేను అడ్డారు కూడా అతడు చెయ్యి. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చు. ఇలాంటి వడ్డీల మీద బతుకునోడే అన్ని వదిలొచ్చేశాడు మత్తయ్య. ఇలాంటి వడ్డీల మీద బ్రతుకునోడే, ఇలా ఉంటే జీవితం నడ్డి ఇరిగిపోద్దని అర్థమైన వాడే జక్కయ్య. నువ్వు రూపాయికి 10 రూపాయలు, 10 రూపాయలకి 5 రూపాయలు, 5 రూపాయలకి చక్కెర వడ్డీ, ఆ వడ్డీ ఈ వడ్డీ, బారు వడ్డీలు ఎదుగు తిరిగితే చెప్పండి బారుగానే సాగతిస్తాడు. నువ్వు నడుతున్నాను ఎలా దీవిస్తాడు? నీ వ్యాపారం ఎలాంటిది, నీ వ్యవహారం ఎలాంటిది, నీ డబ్బు సంపాదన ఎలాంటిది? ఆ నెత్తిమే 10, ఈ నెత్తిమే 10, అక్కడ ఒక 10, ఇక్కడ ఒక 10, అడ్డగోలు సంపాదనలు ఎదుగుతున్నావా? జాగ్రత్త. ఇలాంటి దొంగ వ్యాపారాల్లో ఈ టర్న్ లో మనం మాట్లాడుకుంటే, ఈ ట్రెండ్ లో మాట్లాడుకుంటే, దొంగ వ్యాపారంలో అడ్డదిడ్డంగా బాగా బలిసిపోయిన వ్యాపార వ్యక్తుల్లో ఒక వ్యక్తి చెప్పండి, సువార్త రాశాడు. ఆ సువార్త పేరు చెప్పండి. అది అకార్డింగ్ టు చెప్పండి, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ.